ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు యెషయా గ్రంథం 45వ అధ్యాయము 6వ వచనం. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరచితిని. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మన ఆంధ్రప్రదేశ్లో మనం గమనించినట్లయితే ఈరోజు దేవుని చేతిలో చాలా బలముగా వాడబడుతున్నటువంటి గొప్ప దైవజనులు ఎవరో తెలుసా? అన్యులలో నుండి ప్రభువు నమ్ముకున్నటువంటి వారండి. పుట్టుకతో క్రైస్తవులు కాదండి. డిగ్రీలు చేసిన తర్వాత, ఉద్యోగాలు చేస్తున్న సందర్భంలో, వివాహములు చేసుకున్న తర్వాత దేవుడు వారిని పిలిచి వారిని నిలబెట్టి వారి ద్వారా దేవుడు ప్రపంచవ్యాప్తంగా బలమైన పరిచర్యను దేవుడు కొనసాగిస్తూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది దైవజనులను మనం గమనించినట్లయితే అన్య కుటుంబంలో పుట్టినటువంటి వారు దేవుని ఎరగక ముందే దేవుడు తల్లి గర్భములోనే వారిని ఏర్పరచుకొని అనేకులకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు వారిని ఈరోజు స్థిరపరచి దేవుడు వారిని వాడుకుంటా ఉన్నాడు. తరతరములుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి అనేక మంది భ్రష్టులైపోయి దేవుని విడిచిపెట్టి లోకములో కలిసిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. అయితే దేవుడు ఎవరినైతే ముందుగా పిలిచాడో, ఎవరినైతే ముందుగా తన యొక్క ఉద్దేశంలో, తన యొక్క చిత్తములో ఉంచుకొని ఉన్నాడు, దేవుడు వారిని పిలిచి వారిని సిద్ధపరచి తన సేవ కోసం దేవుడు వాడుకుంటున్నాడు. ఒక భక్తుడు అద్భుతమైన ఒక మాట అంటాడు, నువ్వు పుట్టిన తరువాత, నువ్వు పెరుగుతూ ఉండగా దేవుడు నీ జీవితంలో ఎటువంటి కార్యాలు చేయాలని ఆలోచన చేయడంట. నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నీ యొక్క ఆదియు నీ యొక్క అంతమును దేవుడు తెలుసుకొని నిన్ను సృష్టిస్తాడంట. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. అందుకనే దేవుని గురించి ఒక మాట ఉంటుంది, ఆల్ఫా ఒమేగా, మొదటి వాడును కడపటి వాడును ఆయనే ఉన్నారు. ఒకవేళ యేసు ప్రభువును కొత్తగా మీరు నమ్ముకుంటా ఉన్నారా? నీ ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు. ఆ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు తోడయి ఉండి నిన్ను కూడా ఆయన ఆత్మచేత నింపి నీ జీవితంలో బలమైన కార్యములు జరిగించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ఒకే ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యం మీరు వింటున్నారా? అయితే దేవుడు మీ ఎడల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని మీ తల్లి గర్భంలో మీరు రూపింపబడక మునుపే దేవుడు కలిగినాడు. ఒక మాట అడగండి, ప్రభువా, నేను నిన్ను ఎరుగక మునుపే నన్ను మీరు ఎరిగి నన్ను స్థిరపరిచి ఉన్నారు. నా జీవితం ఎడల మీరు మహిమ పొందండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయగలిగితే, మీరు ఏ వయసు వారైనా దేవుడు మిమ్మల్ని అభిషేకించి మీ ద్వారా దేవుడి నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. మా ప్రియుల జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.